తగ్గనున్న ఈఎంఐల భారం ఇల్లు వాహన రుణాలపై ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ 8% దిగి రావచ్చు అంటూ చూస్తాను. సో ఇల్లు వాహనం కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకున్నటువంటి ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. సో వడ్డీ రేట్లను 6.25% నుంచి 6% తగ్గించినట్లుగా నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇంటి రుణాలు కావచ్చు, వాహన రుణాలంటిపైన కూడా రెపో రేటు అంటే వడ్డీ రేట్లు అయితే తగ్గినట్టు తెలుస్తూ ఉంది. సో రెపో రేట్ను 25 బేసిక్ పాయింట్లు తగ్గించి 6.25% నుంచి 6% పరిమితి చేసింది. ఫిబ్రవరిలోను రెపో రేట్ను 0.25 తగ్గించినందున 2025లోనే ఇది రెండో రేటు తగ్గింపు. వ్యక్తిగత రుణాలపైన నెలవారీ కిస్తీ భారం తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే రెపో ఆధారిత వడ్డీ రేటుకు రుణం తీసుకున్న గృహ రుణ గ్రహీత ఈ మేర ఉపశమనం కలుగుతుంది. అత్యధిక బ్యాంకులు రెపో రేటుపై 2.65% వరకు, మరికొన్ని 2.75% వరకు అదనంగా వడ్డీ వసూలు చేస్తాయి. దీన్ని బట్టి చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు 8.65% చేరే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు గృహ రుణాలు తీసుకున్న వారు, కొంతకాలంగా అధిక వడ్డీ భారం మోస్తున్న వారు ముందు అనుకున్న వ్యవధికి మించి 5-6 ఏళ్లకు పైగా నెలవారీ కిస్తులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2 నెలల వ్యవధిలోనే 0.50% మేర వడ్డీ రేట్లో కోత పడడంతో వారికి భారం తగ్గనుంది. ఇప్పుడే కాకపోవచ్చు అంటూ ఈ ఏడాదిలో 0.5% మేరకు వడ్డీని ఆర్బీఐ తగ్గించిన నేపథ్యంలో గృహ రుణ వడ్డీ రేటు కనిష్టంగా 8% దిగి రావచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై 8.25 నుంచి 9.2% వడ్డీ విధిస్తోంది. ఆర్బీఐ తాజా చర్యల వల్ల వడ్డీ రేటు 8 నుంచి 8.95% పరిమితం కావచ్చు అంటూ చూస్తా ఉన్నాం. సో వడ్డీ రేట్లు తగ్గడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడం జరిగింది. సో ఇది మధ్యతరగతి జీవులకు, చిన్న పేదవారికి కూడా ఇది ఒక ఊరట కలిగించేటువంటి అంశంగా మనమైతే చాలా స్పష్టంగా చెప్పచ్చు.